ఏదైనా వస్తువుని మనం వెలుతురు ఉంటేనే ఎందుకు చూడగలుగుతాం, చీకటిలో ఎందుకు చూడలేం? కాంతి కిరణాలు ఏదైనా వస్తువు మీద పడి పరావర్తనం చెందినప్పుడు ఆ కిరణాలను మన కంటిలో ఉండే లెన్స్ ద్వారా రెటీనా గ్రహించినప్పుడే మన మెదడు ఆ వస్తువుని గమనిస్తుంది. కానీ చీకటిలో కాంతి కిరణాలు ఉండవు కాబట్టి మన కళ్ళు వస్తువుని గుర్తించలేవు. కళ్లలో పడే కాంతిని మెదడుకు అర్థమయ్యే సంజ్ఞలుగా మార్చే కణాలను ఫోటోరిసెప్టర్స్ అంటారు. ఈ ఫోటోరిసెప్టర్స్ రెండు రకాలు: దండ కణాలు, రాడ్స్, శంఖు కణాలు, కోన్స్. శంఖు కణాలు దృశ్యాల్లోని రంగులు, స్పష్టతను చూడటానికి సహకరిస్తాయి. ఈ కణాల్లో లోపం వల్ల వచ్చేదే వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్. దండ కణాలు దృశ్యాల్లోని కాంట్రాస్ట్ను కనిపెట్టి తక్కువ వెలుతురులోనూ చూడటానికి సహకరిస్తాయి. ఈ కణాల్లో లోపం వల్ల వచ్చేదే రేచీకటి. కళ్లలో పడే కాంతిని మెదడుకు అర్థమయ్యే సంజ్ఞలుగా జంతువులు, పక్షులు, ముఖ్యంగా నిశాచరుల్లో ఫోటోరిసెప్టర్లపై ఎక్కువ కాంతి పడేలా చేసే పొర ఒకటి రెటీనా వెనుక ఉంటుంది. ఇది మనుషుల్లో ఉండదు. ఆ పొరను టాపెటమ్ లూసిడమ్ అంటారు. ఈ టాపెటమ్ లూసిడమ్ కాంతిని రెటీనాపైకి తిరిగి ప్రతిబింబింపజేస్తుంది. అంతేకాక నిశాచరుల కళ్లలో దండ కణాల సంఖ్య మానవుల కళ్లలో కంటే ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనుషులతో పోలిస్తే నిశాచర జీవులు చీకటిలో మరింత స్పష్టంగా చూడగలవు.